Hello dear students, welcome to my channel Pro Maths. So previous video exercise 1.2 లో 4 second bits అయితే చూసామన్నమాట. So now the third one. So check whether 6 power n can end with the digit 0 for any natural number n. What he is asking. So here 6 power n అనేది 0తో ఎండ్ అవుతుందా ఎనీ న్యాచురల్ నెంబర్ n అయితే ఒకవేళ అని. సో మనకి ఏంటంటే 0తో ఎండ్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, అది ఖచ్చితంగా 5తో డివిజబుల్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు 40 తీసుకోండి, ఎస్ 5 8s ఆర్ 40, 50 తీసుకోండి, 5 10s ఆర్ 50, 20 తీసుకుంటే 5 4s ఆర్ 20, ఎస్ లాస్ట్ 0 ఉంటే ఐదర్ 5తో డివిజబుల్ అవ్వాలి, లేదు అంటే 10తో డివిజబుల్ అవ్వాలన్నమాట. సో we know if any natural number ends with the digit 0, it is always divisible by 5. yes, so if 6 power n, ఈ 6 power n కూడా 0తో ఎండ్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, it must be divisible by 5. ఇది కంపల్సరీ 5తో డివిజిబుల్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. సో therefore 6 power n equal to what are the factors of 6? 2 3s are 6, అవునా, whole power n, n is there, no, so power n. సో దీన్ని 2 power n ఇంటూ 3 power n అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఈ ఫ్యాక్టర్స్లో 5 ఉందా లేదు, సో ఇట్ ఈస్ నాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0. ఓకే, హియర్ prime factorization of 6 power n does not contain the prime number 5 here. okay, only 2 and 3 is here. It cannot end with the digit 0 and it cannot be divided by 10. okay, so అదే ఇక్కడ మనం రాసుకుందాం. సో నెక్స్ట్ పేజ్లో prime factorization of prime factorization of 6 power n does not contain the prime number 5, it cannot end with the digit 0, and it cannot be divided by 10, and it cannot be divided by 10 or 5 or 10. okay, here therefore there is no value of small n belongs to capital N for which 6 power n ends with 0. ఇక్కడ ఏమంటున్నామంటే ఇప్పుడు 6 పవర్ ఎన్కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినప్పుడు ఏమొచ్చింది, 2 ఇంటూ 3. సో 2 ఇంటూ 3 వచ్చింది, అందులో 5 రాలేదు. సో 5 లేనందువల్ల అది 5తో కానీ 10తో కానీ డివైడ్ అవ్వదు అనమాట. సో వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ ఇన్ ద క్వశ్చన్, 6 పవర్ ఎన్ అనేది 0 డిజిట్తో ఎండ్ అవుతుందా లేదా అని. అలా అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి డివైడెడ్ బై ఐదర్ 5 ఆర్ 10 అనమాట. సో మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఏంటి, ఓన్లీ 2 and 3 వచ్చింది, మనకి 5 రాలేదు. సో దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఎన్ అనేది ఎనీ న్యాచురల్ నెంబర్ అనుకోమన్నాడు, ఎనీ నెంబర్. ఓకే, సో మన న్యాచురల్ నెంబర్స్లో ఎన్ అనేది బిలాంగ్స్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో లేదు అండ్ 10తో కూడా డివిజిబుల్ అవ్వదు, కాబట్టి 6 పవర్ ఎన్ అనేది 0తో ఎండ్ అవ్వదు. ఓకేనా. సో ద ఫోర్త్ వన్, హియర్ explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. అంటే ఈ రెండు కాంపోజిట్ నెంబర్స్ అంట, అవి ఎందుకు కాంపోజిట్ నెంబర్స్ అనేది మనం చెప్పాలన్నమాట. హియర్ టేక్ ద ఫస్ట్ వన్. ఓకే, వాట్ ఈస్ హియర్ 7 into 11 into 13 ప్లస్ 13. ఇక్కడ చూసుకుంటే మనకి 2 టర్మ్స్ ఉన్నాయి.
ఓకే, ఫస్ట్ టర్మ్ ఇది, సెకండ్ టర్మ్ ఇది, అవునా? సో ఈ మొత్తంలో 13 ఉంది, ఇక్కడ కూడా 13 ఉంది. సో రెండిట్లో కామన్గా 13 ఉంది కాబట్టి వీ కెన్ టేక్ 13 యాజ్ కామన్. ఓకే, ఇప్పుడు 13 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది మనకి? 7 × 11 ఉంటుంది, అవునా? 13 ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే, హియర్ ప్లస్ ఇక్కడ 13 కామన్ తీసాం కాబట్టి 13 ప్లస్లో ఇంకెంత ఉంటుంది? 1 ఉంటుంది. ఓకే, హియర్ 13 × 7 11s are 77 plus 1 is there, no? 1. Okay, so here 13 × 77 plus 1 78, అవునా? హియర్ 78కి LCM తీద్దాం మనం. ఓకే, దీన్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాయాలన్నమాట. టేక్ ద లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2. 2 3s are 6, అవునా? 7లో నుంచి 6 పోయింది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. 18, 2 9s are 18. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ 9 ఉంది కాబట్టి మనం మళ్ళీ 2 తీసుకోలేం. వీ కెన్ టేక్ 3. 3 1s are 3, 3 3s are 9. 2 × 3 × 13, అవునా? ఇక్కడ 13 అలాగే ఉంది. ఓకే, సో వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ హియర్? 2 × 3 × 13, 2 × 3 × 13. ఓకే, సో హియర్ మనం ఆర్డర్లో రాసుకోవాలి, అసెండింగ్ ఆర్డర్లో. హియర్ 2 × 3 × 13 అనేది మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 13 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో హియర్ ఇది మనము కాంపోజిట్ నెంబర్ అని చెప్పొచ్చు. వై? బికాస్ హియర్ వాట్ ఆర్ ద కండిషన్ ఫర్ ప్రైమ్ నెంబర్స్? యాక్చువల్లీ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? దట్ షుడ్ కంటైన్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ 1 అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఎస్, 1 అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. కానీ ఇక్కడ మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 × 3 × 13 స్క్వేర్. ఇక్కడ 1 ఉన్నా లేకపోయినా ఉన్నట్టే, ఓకేనా? అంటే ఇక్కడ టోటల్గా మనకి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మీన్స్ టోటల్ 5 ఫ్యాక్టర్స్. ఓకే, 13 2 టైమ్స్ వచ్చింది కాబట్టి. సో ఇట్ ఈస్ అ కాంపోజిట్ నెంబర్. ఓకే, 7 × 11 × 13 plus 13 is a composite number. Is a composite number. ఎందుకు అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఓకే, సో సెకండ్ టర్మ్ కూడా, సెకండ్ వన్ కూడా తీసుకొని చేసేద్దాం ఇక్కడ మనం. ఓకేనా? సో 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 ప్లస్ 5. ఓకే, సో ఇక్కడ కూడా ఇది ఒక టర్మ్ అనుకోవాలి. ఎడిషన్ అనేది సపరేట్ చేస్తుంది దీన్ని. ఓకే, ఈ 5 అనేది సపరేట్. సో ఈ మొత్తంలో మనకి 5 కామన్గా ఉంది కదా. సో టేక్ నాకు ఇక్కడ ఓకే రాసేద్దాం. 5ని కామన్ తీసేసుకోండి. ఓకే, ఇక్కడ 5 బయటికి వచ్చేస్తే రిమైనింగ్ నెంబర్స్ రాసుకుంటాం. 7 × 6 × 4 × 3 × 2 × 1. 1 ఈజ్ నాట్ కన్సిడర్. ఓకే, 7 × 6 × 4 × 3 × 2. ఓకే, ఇంటూ 1తో ఎంత పెద్ద నెంబర్ ఇంటూ చేసినా అది నెంబర్ ఇట్ సెల్ఫే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేనేం రాయట్లేదు. అదే +1ని కన్సిడర్ చేస్తాం, -1ని మనం కన్సిడర్ చేయొద్దు. అంటే చేస్తాం బట్ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఉంటుంది కాబట్టి సమ్ టైమ్స్ మనం రాయకపోయినా పర్వాలేదు. ఓకేనా? ఇక్కడ కామన్ 5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకా 1 ఉంటుంది అనమాట. హియర్ 5 × ఈ అన్నింటినీ మల్టిప్లై చేయండి. చేస్తే మీకు ఎంత వస్తుంది? 1008 వస్తుంది +1. ఓకే, ఈ మల్టిప్లికేషన్స్ కూడా డీటెయిల్గా చేసి చూపిస్తే వీడియో లెంతీగా అవుతుంది. సో మల్టిప్లికేషన్స్ చాలా చిన్నవి కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసుకోండి. 1008 + 1 ఎంత అవుతుంది? 1009 అవుతుంది. సో హియర్ ఇలా కూడా రాసుకోవచ్చు కదా, 5 × 1009. సో ఇది కాంపోజిట్ నెంబర్ అని అంటున్నారు క్వశ్చన్లో. సో ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, దీన్ని ప్రైమ్ నెంబర్ అనుకోవచ్చు కదా. అంటే వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ప్రైమ్ నెంబర్? ద ఫ్యాక్టర్స్ షుడ్ బి 1 అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ఇక్కడ మనము ఫ్యాక్టర్స్లో ×1 కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవునా? ఇక్కడ 1 ఉంది, 5 ఉంది, 1009. ఎస్, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ కాంపోజిట్ నెంబర్ బికాస్ ఇట్ కంటైన్స్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఓకే, హియర్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 plus 5 is a composite number. Is a composite number because more than 2 factors. More than 2 factors.
Okay, so fifth one, how will you show that 17 into 11 into 2 plus 17 into 11 into 5 is a composite number? సో ఈ కంప్లీట్ నెంబర్ కాంపోజిట్ అని మనం ఎలా చూపించాలి అని చూపించమని అడుగుతున్నారు. సో హియర్ ఫస్ట్ యూ రైట్ ద నెంబర్ గివెన్ 17 into 11 into 2, yes, plus 17 into 11 into 5, yes. సో ఈ నంబర్లో చూసుకుంటే ఇక్కడ మనకి 17 into 11 17 into 11 కామన్గా ఉంది, అవునా? హియర్ 17 into 11 కామన్ తీసుకోవచ్చు మనం. ఓకే, 17 into 11 కామన్ తీసిన తర్వాత ఇక్కడ మనకి ఎంత నెంబర్ ఉంది? 2 ఉంది. ఎస్, సారీ ఇంటూ కాదు, ప్లస్. ఓకే, ప్లస్ ఇస్ దేర్ నో. సో 17 into 11 మళ్ళీ కామన్ తీసాక ఎంత ఉంది? ఇక్కడ మనకి 5 ఉంది, అవునా? సో 17 into 11 2 plus 5 ఎంత? 7, అవునా? హియర్ 17 into 11 into 7. సో ఇక్కడ మనకి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే ఇదే నెంబర్ కాంపోజిట్ నెంబర్, దట్స్ ఇట్. సో 17 into 11 into 2 plus 17 into 11 into 5 is a composite number, since there are more than 2 factors. సో లిజన్, ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్లో, ఫర్దర్గా చేసే వీడియోస్లో కానీ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే సో కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఫర్దర్గా చేసే వీడియోస్లో ఆ డౌట్ అయితే నేను క్లియర్ చేస్తాను, లేదంటే అక్కడే రిప్లై సెక్షన్ కూడా ఉంటుంది, అందులో ఎందుకు కదా మీ డౌట్స్ అనేవి నేను క్లియర్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ 1.2 పార్ట్ 2. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.